41 బిలియన్ డాలర్ల నష్టం. అవును, ప్రపంచంలోనే అత్యంత విలువైన ప్రైవేట్ కంపెనీలలో ఒకటైన స్పేస్ ఎక్స్ 2022లో ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 41.3 బిలియన్ డాలర్ల నష్టాన్ని చవిచూసిందని తాజాగా బయటపడింది. అయితే ఇంత భారీ నష్టాల్లో ఉన్న కంపెనీ విలువ ఎలా 1.77 ట్రిలియన్ డాలర్లకు చేరింది? ఇన్వెస్టర్లు ఎందుకు ఇంకా స్పేస్ ఎక్స్ షేర్ల కోసం పోటీ పడుతున్నారు? ఈరోజు ఆ ఆసక్తికర కథను తెలుసుకుందాం. అసలు విషయం ఏమిటంటే, స్పేస్ ఎక్స్ ఐపీఓకి సంబంధించిన S1 డాక్యుమెంట్లలో ఒక ఆసక్తికరమైన సంఖ్య కనిపించింది. 2002లో ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ ను ప్రారంభించినప్పటి నుంచి కంపెనీ మొత్తం 41.3 బిలియన్ డాలర్ల నష్టాన్ని నమోదు చేసింది. సాధారణంగా ఒక కంపెనీ ఇంత నష్టపోతే ఇన్వెస్టర్లు భయపడతారు. కానీ స్పేస్ ఎక్స్ విషయంలో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. ఎందుకంటే ఇది సాధారణ కంపెనీ కాదు. రాకెట్లు తయారు చేయడం, వాటిని ప్రయోగించడం, మళ్ళీ భూమిపై సురక్షితంగా దించడం, ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలు అందించడం వంటి అత్యంత ఖరీదైన ప్రాజెక్టులను నిర్వహిస్తోంది. ఇలాంటి రంగాల్లో మొదటి సంవత్సరాల్లో లాభాలు రావడం చాలా అరుదు. 41 బిలియన్ డాలర్లు ఎందుకు నష్టపోయింది? స్పేస్ ఎక్స్ ప్రారంభ రోజులను గుర్తు చేసుకుందాం. 2006, 2007, 2008లో ఫాల్కాన్ 1 రాకెట్ వరుసగా 3 సార్లు విఫలమైంది. ప్రతి ప్రయోగం కోట్ల డాలర్ల ఖర్చుతో కూడుకున్నది. ఆ సమయంలో కంపెనీ దివాలా తీయడానికి కూడా దగ్గరగా వెళ్ళింది. అయినా ఎలాన్ మస్క్ వెనక్కి తగ్గలేదు. తర్వాత ఫాల్కాన్ 9 వచ్చింది. తర్వాత రీయూజబుల్ రాకెట్స్ వచ్చాయి. మళ్ళీ ఉపయోగించగల రాకెట్లను అభివృద్ధి చేయడానికి బిలియన్ డాలర్ల ఖర్చు అయ్యాయి. స్టార్ షిప్ ప్రోగ్రాం ఒకటే భారీ పెట్టుబడులను మింగేసింది. అంతేకాదు, స్టార్ లింక్ ఉపగ్రహాల కోసం వేల సంఖ్యలో శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపాల్సి వచ్చింది. ఈ మొత్తం ఖర్చుల ఫలితంగానే 24 సంవత్సరాల్లో 41.3 బిలియన్ డాలర్ల సమిష్టి నష్టం ఏర్పడింది. అయితే ఇప్పుడు ఎందుకు ఐపీఓ? ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. స్పేస్ ఎక్స్ గతాన్ని అమ్మడం లేదు, భవిష్యత్తును అమ్ముతోంది. 2025లో కంపెనీకి 18.67 బిలియన్ డాలర్ల రెవెన్యూ వచ్చింది. అయితే ఇంకా నెట్ లాస్ కొనసాగుతోంది. కానీ స్పేస్ ఎక్స్ లో అత్యంత ముఖ్యమైన వ్యాపారం స్టార్లింక్. ప్రపంచవ్యాప్తంగా శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు అందిస్తున్న స్టార్లింక్ ఇప్పటికే కోట్లాది వినియోగదారులను సంపాదించింది. ఈ విభాగం ఇప్పుడు లాభదాయకంగా మారుతోంది. అంటే స్పేస్ ఎక్స్ ఎన్నో సంవత్సరాలుగా చేసిన భారీ పెట్టుబడులు ఇప్పుడు ఫలితాలను ఇవ్వడం ప్రారంభించాయి. ఇదే ఐపీఓ వెనుక ప్రధాన కారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు. 1.77 ట్రిలియన్ డాలర్ల విలువ ఎలా వచ్చింది? ఇప్పుడు అందరికీ ఒకటే సందేహం. 41 బిలియన్ డాలర్ల నష్టం ఉన్న కంపెనీకి 1.77 ట్రిలియన్ డాలర్ల విలువ ఎలా వచ్చింది? దానికి సమాధానం స్టాక్ మార్కెట్ విధానం. మార్కెట్ గతాన్ని కాదు, భవిష్యత్తును కొనుగోలు చేస్తుంది. ఇన్వెస్టర్లు స్పేస్ ఎక్స్ ఈరోజు ఎంత సంపాదించింది అనే దానికంటే 2030లో ఎంత సంపాదిస్తోందో చూస్తున్నారు. స్టార్లింక్ ప్రపంచంలోనే అతిపెద్ద శాటిలైట్ ఇంటర్నెట్ నెట్వర్క్ గా మారింది. స్టార్ షిప్ విజయవంతమైతే, మార్స్ మిషన్లు ప్రారంభమైతే, ప్రభుత్వం ఒప్పందాలు మరింత పెరిగితే, ఏఐ మరియు అంతరిక్ష డేటా వ్యాపారులు అభివృద్ధి చెందితే, ఈ అవకాశాలన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ఇన్వెస్టర్లు భారీ విలువలను కేటాయిస్తున్నారు. ఇన్వెస్టర్లకు ఇది హెచ్చరిక కూడా. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి. స్పేస్ ఎక్స్ విలువ ప్రస్తుతం ఆశలపై ఆధారపడి ఉంది, చరిత్రలో వచ్చిన లాభాలపై కాదు. 41.3 బిలియన్ డాలర్ల సమిష్టి నష్టం అదే విషయాన్ని గుర్తు చేస్తోంది. అంటే ఐపీఓలో షేర్లు కొనుగోలు చేస్తున్న వారు గత విజయాలను కొనడం లేదు, భవిష్యత్తులో స్టార్లింక్, స్టార్ షిప్ మరియు ఇతర ప్రాజెక్టులు విజయం సాధిస్తాయని నమ్మి పెట్టుబడి పెడుతున్నారు. ఈ అంచనాలు నిజమైతే భారీ లాభాలు రావచ్చు, లేకపోతే భారీ ప్రమాదాలు కూడా ఉండొచ్చు. మొత్తానికి కన్క్లూజన్, స్పేస్ ఎక్స్ కథ మనకు ఒక ముఖ్యమైన వ్యాపార పాఠాన్ని నేర్పుతుంది. పెద్ద విజయాలు సాధించాలంటే కొన్ని సందర్భాల్లో సంవత్సరాల పాటు నష్టాలను భరించాల్సి రావచ్చు. 41.3 బిలియన్ డాలర్ల నష్టం ఉన్నప్పటికీ ప్రపంచాన్ని మార్చగల సామర్థ్యం ఉందని ఇన్వెస్టర్లు నమ్మితే కంపెనీ విలువ ట్రిలియన్ డాలర్లకు చేరుకోవచ్చు.
అయితే చివరికి మార్కెట్ ఒకే ప్రశ్న అడుగుతోంది, మీ భవిష్యత్తు నిజంగా మీరు చెప్పినంత గొప్పదేనా? ఆ ప్రశ్నకు స్పేస్ ఎక్స్ రాబోయే సంవత్సరాల్లో సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఈ వార్తపై మీ అభిప్రాయం ఏమిటి? $41 బిలియన్ నష్టంతో ఉన్న కంపెనీ $1.77 ట్రిలియన్ విలువ ఇవ్వడం సరైందేనా? కామెంట్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. AI to Easy ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.